హాయ్ వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా డేస్ నుంచి నేనైతే పెండింగ్ పెడుతున్నాను ఈ వీడియోని. సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారండి, డైట్ ప్లాన్ చెప్పండి, ఇన్స్టాలో కూడా డిఎం చేశారు. అండ్ మీ గురించి నేనైతే మంచిగా డైట్ ప్లాన్ అయితే ఒక బుక్లో నీట్గా రాసుకున్నాను అండి. బికాస్ మనం డైట్ చేయాలంటే ఫస్ట్ మనకి ప్లానింగ్ ఉండాలి, ప్లానింగ్ ఉంటేనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో నేనైతే అది నమ్ముతాను. సో ఫస్ట్ అయితే నేను ఎలా డైట్ అయితే ఇన్ని డేస్ నుంచి ఫాలో అవుతున్నాను, సో ఆ డైట్ ప్లాన్ అయితే క్లియర్గా నేనైతే రాసుకున్నాను అండ్ మీకు కూడా షేర్ చేస్తాను. సో మీకు కూడా యూజ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఇలా డైట్ ప్లాన్ అయితే మంచిగా రాసుకున్నాను, మీకైతే క్లియర్గా చూపిస్తాను. మార్నింగ్ టు నైట్ డైలీ ఎలా చేయాలి, ఏం తినాలి, ఏమేం చేయాలి అని మీకైతే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇన్ని డేస్ నుంచి ఎలా డైట్ అయితే ఫాలో అయ్యానో, మెయిన్ అండి కన్సిస్టెన్సీ. మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. డైట్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నామంటే మనం చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ లేకపోతే అస్సలు వర్కౌట్ అవ్వదు డైట్ ప్లాన్ ఏదైనా సరే. మనం జస్ట్ వాకింగ్తో కూడా నేనైతే 10 kilos తగ్గానంటే మీరు ఇంకా ఎక్సర్సైజ్, మీకు కొంచెం టైం ఉండి ఎక్సర్సైజ్ అండ్ జిమ్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా లూజ్ అవ్వచ్చు. సో నేనైతే సింపుల్గా అయితే లూజ్ అయ్యాను నా డైట్ ప్లాన్తో. సో మీకు కూడా షేర్ చేస్తాను. నా డైట్ చార్ట్ అయితే నేనైతే పక్కన స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను, నేనైతే మీకు ఇన్ఫార్మ్ కూడా చేస్తాను. సో మార్నింగ్ నా డే అయితే 6:30కి స్టార్ట్ అవుతుందండి. స్కూల్ గోయింగ్ కిడ్ ఉంది కాబట్టి జనరల్గా 6:30కి అయితే నేను లేస్తాను. సో వాళ్ళని స్కూల్కి పంపించాక నేనైతే వాకింగ్ చేస్తాను. ఇన్ డేస్ సండే ఆర్ సాటర్డే మా పాపకైతే హాలిడే ఉంటుంది. సో ఆ టైంలో అయితే నేను 6:30కి వెళ్ళి వాకింగ్ చేస్తాను. నా డైట్ ఏంటంటే మార్నింగ్ నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని స్టార్ట్ అవుతాను అనమాట. సో 8 వరకు నా డీటాక్స్ వాటర్ ఫినిష్ అయిపోతే మార్నింగ్ ఆమ్లా షార్ట్స్ తీసుకుంటాను, ఆర్ఎల్స్ ధనియా వాటర్ తీసుకుంటాను, ఆర్ఎల్స్ మెంతుల వాటర్ తీసుకుంటాను, యాష్గార్డ్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక డీటాక్స్ వాటర్ తీసుకుంటే చాలా మంచిది, మన గట్ హెల్త్ని క్లీన్ చేస్తుంది. అండ్ జీరా సోంపు, సో ఇలా ఆల్టర్నేట్గా మారుస్తూ ఉంటాను. ఒక డీటాక్స్ వాటర్ తాగాక ఒక 1 hour అయితే వాక్ చేస్తాను. డీటాక్స్ వాటర్ అండ్ వాకింగ్ కంప్లీట్ అయ్యాక నేనైతే సోక్ చేసిన సీడ్స్ అండ్ నట్స్ కన్జ్యూమ్ చేస్తాను. ఒక 4 almonds అండ్ 1 walnut, 1 teaspoon ఆఫ్ పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే నేను సోక్ చేసి పెట్టుకుంటాను. సో ఇవైతే నేను మార్నింగ్ డీటాక్స్ వాటర్ అండ్ వాకింగ్ కంప్లీట్ అయ్యాక నేనైతే ఇది కన్జ్యూమ్ చేస్తానండి. సో ఇలా సోక్ చేసిన సీడ్స్ అండ్ నట్స్ తీసుకున్న ఒక 1 hour తర్వాత నేనైతే ఏదైనా రాగి జ్యూస్ ఆర్ ఏదైనా బీట్రూట్ జ్యూస్ తాగుతాను. నేనైతే చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నా ఈటింగ్ విండో 11 to 7 వరకు ఉంటుంది. మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు నా ఈటింగ్ వీడియో ఉంటుంది. ఈ ఈటింగ్ వీడియోలో నేనైతే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాను. మిగతా టైంలో మొత్తం నేనైతే వాటర్ ఆర్ ఇలా డీటాక్స్ వాటర్ ఏదైనా కన్జ్యూమ్ చేస్తాను. మనం డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అయితే మన బాడీలో వెళ్తూ ఉండాలి. సో ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎఫెక్టివ్గా మనకి ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ అయితే మనకి చాలా ఉంటాయి, దాంట్లో అయితే విండోస్ ఈటింగ్ విండో 12:12 రేషియో ఉంటుంది, 16:8 రేషియో ఉంటుంది అండ్ 14:10 రేషియో ఉంటుంది. సో మనకి ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈటింగ్ విండో ఉంటుంది. నేను చూస్ చేసుకుంది అయితే స్టార్టింగ్ 12:12 రేషియో. అంటే మనం నార్మల్గా 9 o'clockకి మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా యూజువల్గా. సో 9 to 9 వరకు అయితే నేనైతే పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత స్లోలీగా నేనైతే ఎర్లీ డిన్నర్ స్టార్ట్ చేశాక నేను 16:8 రేషియోలో అయితే నేనైతే తీసుకున్నాను. సోర్సెస్ అయితే 9:30 వరకు ఫినిష్ అయిపోతాయి. అండ్ 11 o'clockకి నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటానండి. సో 11 o'clockకి నా ఈటింగ్ విండో స్టార్ట్ అవుతుంది కాబట్టి నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్లో స్పెషల్ డైట్ ఫుడ్ అంటే ఏమీ లేదు. మనం తినే ఫుడ్డే కొంచెం కాన్షియస్గా తింటే అదే చాలు మనకి. బికాజ్ నేనైతే మ్యాక్సిమం రైస్ అయితే అవాయిడ్ చేయను, కాకపోతే తక్కువ పోర్షన్లో తింటాను. సో మార్నింగ్కి రైస్ ఉన్న దోశలు అయితే తీసుకోను. దోశ తింటాను కానీ దాంట్లో అయితే రైస్ వేసుకుని దోశ తీసుకోను. రాగి దోశ తీసుకుంటాను వితౌట్ రైస్. సో నేనైతే ఆ రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్ వీడియో అయితే ఉంటుంది. సో రాగి దోశ ఎలా చేసుకోవాలని. అండ్ నేనైతే పెసరట్టు తీసుకుంటాను. పెసరట్టు ఈజ్ హై ప్రోటీన్ బికాస్ నానబెట్టిన పెసర్లతో చేసుకుంటాం కాబట్టి వితౌట్ రైస్ చాలా మంచిది ప్రోటీన్. మార్నింగే మనకి ప్రోటీన్ కూడా అందుతుంది. అండ్ ఇలా కాదనుకుంటే నేనైతే బేసన్ చీలా తీసుకుంటాను ఆర్ఎల్స్ జోవా చీలా తీసుకుంటాను. కొన్ని డేస్లో నేనైతే బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను, బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకుంటాను. కొన్ని డేస్లో నాకు ఇంకా బోర్ కొడితే నేనైతే సలాడ్స్ తీసుకుంటాను. నేనైతే సలాడ్ రెసిపీస్ అయితే నేనైతే షేర్ చేశాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో. సో మీరు అందరూ చూసే ఉంటారు, చూడినట్టయితే కింద డిస్క్రిప్షన్లో అవి కూడా యాడ్
చేస్తాను, చూసేయండి. సో సలాడ్ డ్రెస్సింగ్ వీడియో అయితే నేను పెట్టాను. సో బెబ్బర్ల సలాడ్, పెసర్లు, ఆరెల్స్ చనా సలాడ్, బ్లాక్ చనా సలాడ్, ఇలా ఏదో ఒక సలాడ్ అయితే తీసుకుంటాను. అండ్ నాకు సమ్టైమ్స్ ఎక్కువగా టైం లేదు అనుకున్నప్పుడు నేనైతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే తీసుకుంటాను. 11:30 వరకు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్గా ఏమైనా తినాలి అనుకుంటే నేనైతే ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను, సీజనల్ ఫ్రూట్స్. అండ్ అన్ని సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను బికాస్ సీజనల్ ఫ్రూట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో చాలా హెల్ప్ అవుతుంది మనకి. నేను తీసుకునే ఫ్రూట్స్ అయితే మ్యాక్సిమం గోవా, కివి, ఆరెంజ్, వాటర్ మిలన్, పైనాపిల్, యాపిల్. ఫ్రూట్స్ లేదు అన్నప్పుడు నేనైతే డేట్స్ తీసుకుంటాను. ఖర్జూరా ఒక 2-3 ఖర్జూరాలు అయితే తీసుకుంటాను. సో మనకి డైలీ ఒక 2-3 తీసుకుంటే చాలు, లేకపోతే వేడైపోతుంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇలా నా మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే ఫినిష్ అయిపోయాక నా లంచ్ అయితే వస్తుంది. నా లంచ్ ప్లేట్కి అయితే నేనైతే 1 or 1:30 వరకు నా లంచ్ అయితే ఫినిష్ చేస్తాను. సో లంచ్లో నేనైతే రైసే తీసుకుంటాను. సో నా డైట్ మెయిన్ ఏంటంటే చాలా లాంగ్ పీరియడ్ వరకు నేనైతే వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ మెయింటైన్ చేసేలాగా నేనైతే డైట్ ప్రిపేర్ చేసుకున్నాను. సో అందుకే నేనైతే రైసే తీసుకుంటాను లంచ్ కూడా. అండ్ రైస్, క్యూక్యూంబర్, 1 cup ఆఫ్ కర్డ్ అండ్ ఏదైనా కర్రీస్ అయితే తీసుకుంటాను. 2:1 అంటే కర్రీ ఎక్కువ అండ్ రైస్ తక్కువ రేషియోలో నేనైతే నా లంచ్ ప్లేట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో నా లంచ్ ప్లేట్లో పక్కాగా ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫైబర్ ఉండేలాగా డైలీ చూసుకుంటాను. అండ్ గుడ్ ఫ్యాట్స్ కోసం అప్పుడప్పుడు నెయ్యి అయితే వేసుకుంటాను. సో చాలా మంచి నెయ్యి. మెయిన్ ఇంపార్టెంట్ లంచ్ అయ్యాక ఏంటంటే చాలామందికి లేడర్న్ అయ్యి ఫోన్ చూసే అలవాటు ఉంది. సో అలా కాకుండా లంచ్ అయిన వెంటనే ఒక 30 minutes అయితే పక్కగా వాక్ చేయాలి. మనం లంచ్ తిన్నాక వాక్ చేస్తే మనకి ఆ మూమెంట్ ఉండి మనకి ఫ్యాట్ కూడా త్వరగా లూజ్ అవుతుంది. సో ఇదైతే నేనైతే స్కిప్ చేయకుండా పక్కగా పాటిస్తాను. అండ్ ఒక 30 minutes తర్వాత ఒక 1 or 2 hours అయితే నేనైతే రెస్ట్ తీసుకుంటాను లంచ్ అయ్యాక. ఆ టైంలో నేనైతే నా వీడియోస్ అయితే ఎడిట్ చేస్తాను. సో ఈవినింగ్ నేను మళ్ళీ వాక్ చేస్తాను. సో ఈవినింగ్ 5 to 6 or 5 to 7 అయితే నేనైతే వాకింగ్కి అయితే వెళ్తాను. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి 4 to 5 మధ్యలో నేనైతే ఫినిష్ చేస్తాను. స్నాక్ ఐటమ్స్ మనకి ఏంటంటే చాలానే ఉంటాయి. మనకి పాప్కార్న్ తీసుకోవచ్చు, అండ్ మకానా తీసుకోవచ్చు, రోస్టెడ్ మకానా, రోస్టెడ్ చనా తీసుకోవచ్చు, మనకి రాగి మురమరాలు ఉంటాయి కదా, సో దాంతో కూడా మనము బేల్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 4 to 5 నా స్నాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నేనైతే 5 to 6 ఒక 1 hour మళ్ళీ వాక్ అయితే వెళ్తాను. ఈవినింగ్ ఒక 1 hour, 1.5 hour వాక్ చేశాక నా డిన్నర్ అయితే బిఫోర్ 7 కల్లా నేనైతే ఫినిష్ చేసుకుంటాను. మన బాడీ మనం కన్జ్యూమ్ చేసిన ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి మనమైతే టైం ఇవ్వాలి. సో దానికోసమే మనం ఎర్లీ డిన్నర్ చేసుకుంటే మార్నింగ్ వరకు మనకైతే డైజెస్ట్ అయ్యి చాలా గట్ అయితే క్లీన్ అవుతుంది. సో నేనైతే చాలా ఫస్ట్ అనుకున్నదాన్ని 7 లోపు డిన్నర్, ఆ తర్వాత ఆకలి అవ్వదా, ఆకలి అయితే ఏం చేయాలి అని చాలా డౌట్సే ఉన్నాయి. బట్ వన్స్ నేనైతే బిఫోర్ 7 స్టార్ట్ అయ్యాక నాకు నిజం చెప్తున్నానండి, అస్సలు ఆకలి అవ్వలేదు. ఒకవేళ ఆకలి అయితే మాత్రం వామ్ వాటర్ తీసుకోండి, ఏ ఫుడ్ తీసుకోవద్దు పొరపాటున కూడా. వామ్ వాటర్ తీసుకోండి, ఆర్ఎల్స్ మళ్ళీ డిటాక్స్ వాటర్, జీరా వాటర్ ఏదైనా తీసుకోండి బిఫోర్ బెడ్. సో ఏ ఫుడ్ అయితే కన్జ్యూమ్ చేయొద్దు ఆఫ్టర్ 7. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం నాకు డిన్నర్లో చపాతీ తినే అలవాటు ఉంది. సో నేనైతే రెగ్యులర్గా చపాతీ కూడా తీసుకుంటాను. సో అలానే కన్జ్యూమ్ చేస్తాను. సో 1 or 1.5 hour చపాతీ తీసుకొని విత్ ఎక్కువ కర్రీస్తో నేనైతే కన్జ్యూమ్ చేస్తాను. అండ్ డిన్నర్ తర్వాత నేనైతే వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. డైలీ 10K స్టెప్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. సో అలా నా వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే వామ్ వాటర్ అయితే తాగుతాను, అలా జీరా వాటర్ తీసుకుంటాను, లేకపోతే అప్పుడప్పుడు సైలెంట్గా పడుకుంటాను. సో నా టైం అయితే 10 వరకు నేనైతే నిద్రపోతానండి. సో 10 to మళ్ళీ నేను మార్నింగ్ 6:30 వరకు నాకైతే 8 hours స్లీప్ అయితే మంచిగా ఉంటుంది. సో మనకి వెయిట్ లాస్లో స్లీప్ ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ స్లీప్ ఉంటేనే మనం చాలా యాక్టివ్గా ఉంటాం, మన సెల్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, ఏ వర్క్ అయినా మనం ఈజీగా చేయొచ్చు. సో నేనైతే స్లీప్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో నేను ఇలా డైట్ ఫాలో అయినప్పటి నుంచి నా బాడీ చాలా లైట్గా ఫీల్ అవుతుంది అండ్ నేను చాలా ఎక్కువగా వర్క్ చేయగలుగుతున్నాను. ఇదివరకు అయితే నేను ఏమీ ప్లాన్ చేసుకోలేకపోతున్నాను. మనం ఒక్కసారి మన డైట్ పాటించాక, మన డైలీ టైమింగ్స్ పాటించినప్పుడు
మన వర్క్స్ కూడా చాలా క్లియర్గా అయిపోతాయి. అండ్ ఇది నా మేజర్ డైట్. సో డైట్లో ఉన్నప్పుడు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అని కూడా నేనైతే ఈ లిస్ట్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ మనం చేయాల్సినది అయితే చెప్తాను. చేయాల్సినవన్నీ ఏంటంటే మనకు మార్నింగ్ అయితే వాక్ ఉండాలి. సో ఏదైనా మూమెంట్ ఉండాలి, వాక్ ఆర్ కార్డియో ఏదైనా. జిమ్కి వెళ్ళే వాళ్ళైతే ఇంకా హ్యాపీగా అక్కడ జిమ్ వర్కౌట్స్ అయితే చేసేయచ్చు. అండ్ నేనైతే 5K స్టెప్స్తో స్టార్ట్ చేశాను నా వాకింగ్ అయితే. ఇప్పుడైతే నేనైతే 10K స్టెప్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాను. చేస్తున్నా అంటే మీలో ఎవరైనా చేసేయచ్చు. చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అవాయిడ్ జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్. ప్యాకెట్ ఫుడ్ అయితే నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేశాను. అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఎప్పుడైనా ఒకేషన్గా ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్ ఎల్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పోర్షన్ కంట్రోల్లో నేనైతే మైండ్ఫుల్గా తీసుకుంటాను. అండ్ జంక్ ఫుడ్, షుగర్ ఫుడ్ ఇవన్నీ నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేశానండి. నేను స్వీట్స్, ఆయిల్ ఫుడ్ కంప్లీట్ అవాయిడ్ చేశాను. వాటర్ కన్జ్యూప్షన్, చాలామంది వాటర్ అయితే కన్జ్యూమ్ చేయరు డైట్లో ఉన్నప్పుడు. సో వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే ఏంటంటే మన స్టమక్ ఫుల్గా ఫీల్ అయ్యి మనం ఎక్కువగా క్రేవింగ్స్ రావు. అండ్ మనం ఎక్కువగా జంక్ ఫుడ్కి కూడా మన మైండ్ షిఫ్ట్ అవ్వదు. సో నేనైతే నా వాటర్లో చియా సీడ్స్ వేసుకొని నేనైతే డైలీ కన్జ్యూమ్ చేస్తాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ వేసుకుంటాను. అండ్ నట్స్ చాలా హెల్దీ. అలా అని ఓవర్ ఈట్ చేస్తే దాంట్లో చాలా ఫ్యాట్స్ అయితే వస్తాయి. సో దానివల్ల కూడా మనకైతే వెయిట్ గెయిన్ అవుతాము. సో చూసుకొని తినండి. ఏదైనా పోర్షన్ కంట్రోల్, బ్యాలెన్స్డ్ మీల్లో ఉంటే మనకైతే పక్కాగా వెయిట్ లాస్ అయితే అవుతుంది. సో మీ అందరికీ నా వెయిట్ లాస్ డైట్ అయితే నేనైతే చూపించాను. సో మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే పక్కగా ఫాలో అవ్వండి ఈ డైట్ చార్ట్ అయితే. అండ్ ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో నాకైతే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలాంటి డైట్ చార్ట్ కావాలో. సో థైరాయిడ్ డైట్ చార్ట్ కూడా నేను ఒకటి ప్లాన్ చేస్తున్నాను. కూడా నేను మీకైతే పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా, థైరాయిడ్ డైట్ చార్ట్. అండ్ ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో నాకైతే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.